హాయ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ చెప్పుకునేబోయే ఐపీఓ పేరు గాల్లా ప్రెసిషన్ ఇంజనీరింగ్. ఈ గాల్లా ప్రెసిషన్ ఇంజనీరింగ్ అనేది 2009 సంవత్సరంలో ఏర్పాటు చేయబడడం జరిగింది. ఈ కంపెనీ డిస్క్ అండ్ స్ట్రింప్ స్ట్రింగ్స్, కాయిల్ అండ్ స్పైరల్ స్ట్రింగ్స్, స్పెషల్ ఫాస్టనింగ్ సొల్యూషన్ వంటి టెక్నికల్ స్ప్రింగ్లకు సంబంధించిన ప్రెసిషన్ పరికరాలను తయారు చేస్తూ ఉంటుంది. గాల్లా ప్రెసిషన్ ఇంజనీరింగ్ తమ ఐపీఓ ధరను $503 నుంచి $529గా నిర్ణయించడం జరిగింది. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన డబ్బులను తమిళనాడులో కొత్త తయారీ కేంద్రం ఏర్పాటు, కొత్త పరికరాల కొనుగోలు, రుణ చెల్లింపులు వంటి వాటికి చెల్లిస్తామని కంపెనీ వెల్లడించింది. మరికొన్ని నిధులను కార్పొరేట్ అవసరాలకు కూడా వాడతామని చెప్పడం జరిగింది. గాల్లా ప్రెసిషన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఐపీఓ ప్రారంభ తేదీ సెప్టెంబర్ 2, 2024 సంవత్సరం. ముగింపు తేదీ సెప్టెంబర్ 4, కేటాయింపు ఆధారం సెప్టెంబర్ 5, వాపసుల ప్రారంభం సెప్టెంబర్ 6, జాబితా తేదీ అనేది సెప్టెంబర్ 9న నిర్ణయించడం జరిగింది. గాల్లా ప్రెసిషన్ ఇంజనీరింగ్ దాని సహచరులుగా పరిగణించబడే 6 కంపెనీలు. మొదటి కంపెనీ హర్ష ఇంజనీరింగ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, రెండో కంపెనీ ఎస్కేఎఫ్ ఇండియా లిమిటెడ్, మూడో కంపెనీ సుందరం ఫాస్టనర్స్ లిమిటెడ్, నాలుగో కంపెనీ రోలెక్స్ రింగ్స్ లిమిటెడ్, ఐదో కంపెనీ స్టెర్లింగ్ టూల్స్ లిమిటెడ్, ఆరో కంపెనీ రత్నవీర్ ప్రెసిషన్ ఇంజనీరింగ్ లిమిటెడ్. 75 కంటే ఎక్కువ క్లయింట్లతో 25 దేశాలకు ఎగుమతి చేస్తున్నది. భారతదేశంలో బలమైన మార్కెట్ వాటాను కలిగి ఉన్నది. 200 కంటే ఎక్కువ ఖచ్చితత్వ ఉత్పత్తుల కోసం అంతర్గత రూపకల్పన మరియు అభివృద్ధి సామర్థ్యాలు. ఈ కంపెనీ తమిళనాడులో కొత్త తయారీ కేంద్రంతో వ్యూహాత్మక విస్తరణ చేస్తున్నది. ఈ కంపెనీ బలహీనతలను మనం ఒకసారి పరిశీలిస్తే 80% ఆదాయం కోసం స్ప్రింగ్ టెక్నాలజీపై అధికంగా ఆధారపడ్డాం. ముడి సరుకుల లభ్యతను ప్రభావితం చేసే సరఫరాదారులతో దీర్ఘకాలిక ఒప్పందాలు లేవు. కార్మిక సమస్యలు, కార్యకలాపాలకు అంతరాయం కలగవచ్చు. కేవలం 294 మంది మాత్రమే శాశ్వత ఉద్యోగాలను కలిగి ఉన్నది. అతి తక్కువ కాలంలోనే గాల్లా ప్రెసిషన్ ఇంజనీరింగ్ ఐపీఓకు అనూహ్య స్పందన లభించింది. ప్రారంభమైన నిమిషాల్లోనే షేర్లన్నీ పూర్తిగా సబ్స్క్రైబ్ అయిపోయాయి. ఐపీఓ ఫైనాన్షియల్స్ పరిశీలిస్తే ఆపరేషన్ ద్వారా రాబడి 2022 సంవత్సరం మార్చి 31 నాటికి 1452 మిలియన్లు, 2023 సంవత్సరం మార్చి 31 నాటికి 1654 మిలియన్లు, 2024 సంవత్సరం మార్చి 31 నాటికి 2025 మిలియన్లను కలిగి ఉన్నది. ఆపరేషన్ ద్వారా రాబడి 2022 సంవత్సరం నుంచి 2024 వరకు 780 మిలియన్ల ద్వారా రాబడి ఉన్నది. అదేవిధంగా పన్ను తర్వాత లాభంను పరిశీలిస్తే 2022 మార్చి 31 నాటికి 66 మిలియన్లు, 2023 సంవత్సరం మార్చి 31 నాటికి 242 మిలియన్లు, 2024 సంవత్సరం మార్చి 31 నాటికి 223 మిలియన్లను కలిగి ఉన్నది. ఒక్కో షేర్ ద్వారా సంపాదన మనకు 2022 సంవత్సరం నుంచి ₹6.44 నుంచి 2024 సంవత్సరం వరకు ₹21.77 పెరగడం జరిగింది. పర్సనల్ వ్యూ వచ్చే వరకు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ కనుక్కొని ఐపీఓ కొనడం మంచిది అనేది సూచించడం జరుగుతున్నది. వీడియో మీకు నచ్చినట్లయితే మా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు.